తేజ టీవీ న్యూస్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అనే మంత్రము సర్వార్థ సాధకం. నమః శివాయ అనే మంత్రానికి వేరే మంత్రం ఏది సమానమైనది కాదు. శివుని ధ్యానించడంలో కానీ పూజించడంలో కానీ పంచాక్షరి మంత్రం సర్వార్థ సాధకం. అదే పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివ దీక్ష. దీక్ష మన శరీరములోని శారీరక మానసిక మాలిన్యాలను పోగొట్టి భక్తిని పెంపొందించేదే దీక్ష. ఈ దీక్ష 41 రోజులు శివమాలాధారణ వేసి శివుణ్ణి మనసులో ధ్యానించుట, స్మరించుట, అభిషేకం చేయుట మొదలగు శివదీక్ష సమయంలో చేయవలసినవి. దీక్షా నియమాలు ఏమనగా శివుణ్ణి పురస్కార గ్రహీత ఇనాక్ తనకు గురజాడ విశిష్ట పురస్కారం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమైక్య అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్త, కోశాధికారి డాక్టర్ ఏ గోపాలరావు, పురస్కార ప్రదాత శ్రీ సాయి ఫౌండేషన్ తరపున కోలగట్ల తమ్మన్న శెట్టి, మేక అనంతలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్, సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు వరలక్ష్మి త్యాగరాజ సంగీత నృత్య కళానికేతన్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పాత్రుడు కాగలుగుతారు. తనలో ఉన్న మాలిన్యాలను పోగొట్టుకుని ఈ 41 రోజు భక్తి భావము పెంపొందించుకోవడమే ఈ శివదీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. శివదీక్ష ఆచరించిన వారు ప్రతి ఒక్కరూ ఈ 41 దినములు శివదీక్ష ఆచరించిన వాళ్ళు వారిలోని భూత ప్రేత పిశాచ పైశాచిక గ్రహ అరిష్టములు మొత్తము తొలగిపోవును. కావున ప్రతి ఒక్కరూ ఈ శివదీక్షను ఆచరించి శివమాలాధారణ ఆచరించి శివుణ్ణి మనసారా స్మరించి శివదీక్షను పొందగలరని, తనలో ఉన్న మాలిన్యాలను పోగొట్టుకోగలరని కోరుతున్నాము. ఈ 41వ రోజు శివునికి ఇరుముడి విధానము. ఇరుముడిలో ఆవు నెయ్యి, కొబ్బరికాయలు, పంచదార, మారేడు దళములు, విభూతి, షేరుంబౌ బియ్యము ఇవన్నీ స్వామివారికి ఇరుముడిగా తీసుకొని వెళ్ళి అక్కడ శ్రీశైలంలో హోమగుండములో